విశాఖలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లో ఊరేసుకుని మృతి చెందినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఎంవీపీలోని సమత కాలేజ్లో విద్యార్థి సాయి తేజ చదువుతున్నాడు. సాయి తేజ మృతికి కాలేజ్ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. విశాఖలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విశాఖలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లో ఊరేసుకుని మృతి చెందినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఎంవీపీలోని సమత కాలేజ్లో విద్యార్థి సాయి తేజ చదువుతున్నాడు. సాయి తేజ మృతికి కాలేజ్ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. విశాఖలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, విద్యార్థి మృతికి గల కారణాలేంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు? రైట్ సింధు చూసుకుంటే ఏదైతే ఎంఈపీఎస్ పరిధిలో ఉన్నటువంటి సమతా కళాశాలలో చదువుతున్నటువంటి 21 ఏళ్ల డిగ్రీ చదువుతున్నటువంటి సాయి తేజ అనేటటువంటి యువకుడు బలవన్ మరణం ఈ రోజు స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎంఈపీకి సంబంధించినటువంటి సమతా కళాశాల ఏదైతే ఉందో ఆ కళాశాలలో డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నటువంటి ఆ యువకుడు గత కొద్ది కాలంగా కూడా తనకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలతో కూడా కొంత సతమతం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు లెక్చరర్లు వేధించడంతోనే ఆ యువకుడు మృతి చెందాడంటూ వారి కుటుంబ సభ్యులు అలాగే కళాశాలకు సంబంధించినటువంటి తోటి విద్యార్థులు అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో తుఫాను తర్వాత కూడా కళాశాలన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి. అయితే 2 రోజుల నుంచి కూడా కళాశాలలో తెరుచుకోవడంతో కళాశాలకు వెళ్ళినటువంటి యువకుడు ఈ రోజు ఇంటికి వచ్చి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. హుటాహుటిన స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పూర్తిగా కూడా ఆయన చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించడంతో అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్ అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ఏదైతే వాట్సాప్ చాటింగ్ ఏదైతే ఉంటుందో ఆ చాటింగ్ ఆధారంగానే లెక్చరర్లు వేధించడంతోనే తమ కుమారుడు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు కేవలం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పోలీసులు పూర్తిగా ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తనకు ఉన్నటువంటి కిడ్నీలో స్టోన్స్ కారణంగా కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్లు కూడా అది ఏదైతే వాట్సాప్ కు సంబంధించిన చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్ లో కూడా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో తోటి స్టూడెంట్స్ అంతా కూడా కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చాటుపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే యువకుడు ఆత్మహత్యకి అసలు ఈ లెక్చరర్స్ కి ఎలాంటి సంబంధం ఏమైనా ఉందా లేదనే దానిపైన పోలీసులు పూర్తిగా కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. చంద్రశేఖర్, అంటే ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? కాలేజ్ యాజమాన్యం వర్షన్ ఏంటి? సింధు చూసుకుంటే కళాశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ కళాశాల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పాటు అలాగే మృతి చెందినటువంటి సాయి తేజ తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కళాశాలలో సంబంధించినటువంటి లెక్చరర్స్ ఏమైనా సరే విద్యార్థుల పట్ల ఏదైతే తప్పుగా ప్రవర్తించిన ఏమైనా చేసినట్లయితే ముందుగానే తమకు సమాచారం ఇస్తే వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ఇది ఎంతవరకు వాస్తవమైన దానిపైన తమ కళాశాల నుంచి కూడా దర్యాప్తు చేయిస్తామని అలాగే పోలీసులు కూడా పూర్తిగా సహకరిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మెల్బోర్న్ T20లో టీమిండియా ఓటమి పాలైంది.